హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక హైప్ అనే ఆప్షన్ కూడా కొత్తగా వచ్చిందండి. ప్లీజ్ ఆ హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే స్టోరీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వీడు ఆ నిధిని బయటకు తీసుకురావడానికి ఒప్పుకున్నాడు. దానికి నాకు చాలా హ్యాపీ. కానీ ఇలా రివర్స్‌లో మాట్లాడుతున్నాడేంటి? నా పథకానికి మొత్తం విరుద్ధంగా ఆ భూపతి ఇలా మాట్లాడాడా? అయినా ఆ ఊరిలో ఏమి ఉత్సవాలు జరిపిస్తాడు? ఎన్నో సంవత్సరాలుగా ఏమి చేసినా ఆ గుడి పైకి రాలేదు. ఇప్పుడు మాత్రం పైకి వస్తుందా? ఏంటో వాళ్ళ పిచ్చి అని అనుకుంటూ అసలు ఆ గుడి గురించి తనకు ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? అని ఆలోచిస్తూ ఇంతకుముందు తన జీవితంలో జరిగినవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు కరుణాకర్. అది కరుణాకర్‌కి 20 సంవత్సరాలప్పుడు పురాతన శాఖ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ జాబ్‌లో చాలా త్వరగా జాయిన్ అవుతాడు. తన ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే. అప్పుడే తనకి మహాబలిపురం గురించి తెలిసింది. ఆ ఊరి గురించి ఇంట్రెస్ట్ పెరిగి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. ఎలా ఆ గుడి ఆవిర్భవించింది, ఆ తర్వాత ఎలా వైభవంగా మారింది, కాలక్రమేమైనా జరుగుతున్న మార్పులకి ఆ గుడి గురి కాకుండా ఎలా స్థిరంగా ఉండగలిగింది. అలా 100 సంవత్సరాల క్రితం కాలకాసురుడు అనేవాడు ఆ గుడిని ఆక్రమించుకోవాలి అని చూడటం, దానికి వీలు పడకుండా ఆ ఇంటి ఆడపడుచు ఆమె భర్త విరుద్ధంగా చేయటంతో ఒక్కసారిగా ఎప్పుడూ రాని విధంగా పెను మార్పులు జరిగి గుడి అలా చెరువులోనికి వెళ్ళిపోవటం కాదు కాదు చెరువే గుడి మీదకు వచ్చిందా అన్నట్లుగా మారిపోవటం. ఇదంతా కూడా శివయ్యకు కోపం రావటంతోనే ఆ గంగను ఇలా తీసుకొని వచ్చాడు అని కొన్ని పుస్తకాల్లో చదివి ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆ పుస్తకాలు కరుణాకర్ దగ్గర ఉన్నాయి. కానీ తన దగ్గర పుస్తకాలు ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు. అలా అలా తెలుసుకుంటూ ఉన్నప్పుడే ఆ గుడిలో నిధి ఉంది. దానిని సొంతం చేసుకోవాలి అని చాలామంది ట్రై చేసి కూడా విఫలమయ్యారు. ఇప్పటి వరకు కూడా ఆ నిధిని ఒక్కసారి కూడా బయటకు తీసి ఉపయోగించలేదు. ప్రతి సంవత్సరం కూడా ఆ నిధి పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగటం లేదు. ఇలా రకరకాల వార్తలు తను వినటం, తను తెలుసుకున్నది, చదివింది, అలా ఆ గుడి గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. డబ్బు మీద ఆశ, వ్యామోహంతో ఆ నిధిని తను సంపాదించాలి అని ట్రై చేశాడు. కానీ ఒంటరిగా ఎలా చేస్తాడు? చేయలేడు. అలా మరికొంతమందికి ఆ నిధి గురించి చెప్పి ఆ చెరువులోనికి పంపిస్తే బయటకు రాలేరు. అప్పటికే ఆ చెరువులోనికి అతను ముసలిని పంపించలేదు. అయినా సరే చెరువులోనికి దూకిన వాళ్ళు సజీవంగా రావటం లేదు, శవాలుగా మారి వస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తే ఆ చెరువులో ఒక పెద్ద పాము ఉంది. ఆ నిధిని ఎప్పటికప్పుడు ఎవరి బారిన పడకుండా కాపాడుతుంది అని తెలుసుకున్నాడు. చనిపోయిన వాళ్ళను బయటకు తీసి ల్యాబ్‌కు పంపించటం ద్వారా. అలా ఒకసారి కరుణాకర్ అసలు పాము నీళ్ళల్లో ఎలా ఉంటుంది అన్న అనుమానం వచ్చి తనే చెరువులోనికి దూకుతాడు. అక్కడ తనకి గుడి కనిపిస్తుంది. గుడి చుట్టూ చూస్తాడు. గుడి లోపలికి ప్రవేశించాలి అంటే 10 అడుగుల పాము నోరు తెరిచి ఒక్కసారిగా కరుణాకర్ మీదకు దూసుకుంటూ రావటంతో ఆ పామును చూసిన కరుణాకర్ భయంతో స్పీడ్‌గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. క్షణకాలంలోనే కరుణాకర్ ఆ పాము నుంచి తప్పించుకున్నాడు. లేదు అంటే అప్పుడే కరుణాకర్ ఆ పాముకి బలైపోయి అంతమైపోయేవాడు. ఇంత కథ జరిగి ఉండేది కాదు. నిజంగానే ఆ చెరువులో పాము ఉంది. దానివల్లే అందరూ చనిపోతున్నారు. ఆ నిధి కోసం వెళితే ఆ పాము చంపేస్తుందా? అంటే ఆ నిధికి కాపలాగా ఆ పాము ఉంటుందా? అని అనుకొని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి కాలకాసురుడు గురించి తెలిసి అతని దగ్గరకు వెళ్తే ఏదైనా ఉపాయం దొరుకుతుంది అని గుర్తుకు వస్తుంది. వెంటనే కాలకాసురుడి దగ్గరకు వెళ్ళి తను అనుకున్న విధానం చెప్పటంతో ఓకే, బాగుంది. నేను ఆ పాముని బయటకు పంపిస్తాను. మీరు ఆ నిధి గురించి తెలుసుకొని తీసుకోండి. అలానే ఆ గుడి పైకి వస్తే ఆ ఇంటి ఆడపడుచుతో నాకు జరగవలసిన కార్యక్రమం నేను జరిపించుకుంటాను అని అన్నాడు కాలకాసురుడు.
ఏమిటి ఆ కార్యం అని కరుణాకర్ అనుమానంగా అడిగాడు. అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. నీకు కావలసిన సహాయం నేను చేస్తాను అంటూ గంభీరంగా చెప్పాడు కాలకాసురుడు. ఏదైతే ఏంటి, తనకు జరగవలసింది జరుగుతుంది అని మనసులో ఫీల్ అయ్యాడు కరుణాకర్. ఆ కాలకాసురుడు ఏమి చేసుకుంటే నాకెందుకు, నాకు కావలసిన నిధి నాకు దక్కుతుంది కదా, ఇక మధ్యలో "హ్మ్, ఇవన్నీ నాకు అనవసరమైన విషయాలు" అని మనసులో అనుకున్న కరుణాకర్ ఆ కాలకాసురుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా అనుకున్నట్లుగానే ఒక మంత్రాన్ని ఆ చెరువులోనికి ప్రయోగించటంతో ఆ చెరువులో ఉన్న పాము ఆ మంత్రం ద్వారా అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ పాము బయటకు వచ్చింది కూడా ఎవ్వరూ ఆ ఊరిలో ఉన్నవాళ్ళు గమనించలేదు. ఒక చిన్ని వానపాములా మారి బయటికి వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా తన రూపాన్ని పెద్దదిగా మార్చేసి ఆ చెరువు వైపే బుసలు కొడుతూ చూస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఆ చెరువు చుట్టే తిరుగుతూ ఉంటుంది. చెరువుని కాపాడేవాళ్ళు ఎవరు? ఆ చెరువు ఎప్పుడు చెదిరిపోయి ఆ శివయ్య బయటకు వస్తాడా? నేను ఆ శివయ్య సన్నిధికి ఎప్పుడు చేరతానా అని ఆ పాము ఎదురు చూస్తూ ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి కూడా తను ఆ చెరువులోనికి వెళ్ళి ఆ శివయ్య దగ్గరకు చేరాలి అన్నదే లక్ష్యంగా. అలా కరుణాకర్కి పెళ్లి జరుగుతుంది. అయినా కూడా తన ప్రయత్నాలు ఆపలేదు. ఆ పాము అక్కడ లేదు అని తెలిసి కొంతమందిని, నమ్మకంగా ఉన్న వాళ్ళని తీసుకుని ఆ చెరువులోనికి దిగుతాడు. అది కూడా ఎవరికీ తెలియకుండా, ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి అనుమానం రాకుండా అర్ధరాత్రి పూట అలా చెరువులో ఆ గుడి లోపలికి ఎంతో కష్టంగా ప్రవేశిస్తారు. అలా ఎవరూ లేని టైంలో ఆ చెరువులోనికి దూకి బ్రతికి బయటకు రావటం కూడా వాళ్ళకు కష్టంగానే ఉంది. అలా ప్రవేశించిన వారు నిధి ఎక్కడ ఉందో బంగారం కనుక్కునే మ్యాగ్నెట్ ద్వారా తెలుసుకొని దానిని తెరవాలి అని ట్రై చేసిన తెరిచే అవకాశం మాత్రం వాళ్లకు రాలేదు. అప్పుడే గుర్తుకు వస్తుంది ఆ ఇంటి ఆడపడుచు ఆ నిధిని బయటకు తీస్తుంది అని చెప్పటం. అలా ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత తన వల్ల కాక కాలకాసురుడు దగ్గరకు వచ్చి ఆ ఇంటి ఆడపడుచు అంటూ, మీరు అప్పుడు ఏదో చెప్పారు, ఆ నిధి ఓపెన్ చెయ్యాలి అని చూస్తుంటే ఆ నిధి తెరుచుకోవటం లేదు అని తన ప్రయత్నం గురించి మొత్తం కూడా తను చేసినది కాలకాసురుడికి చెప్పాడు కరుణాకర్. ఆ ఇంటి ఆడపడుచు నిధిని ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. లేదంటే ఆ ఇంటి ఆడపడుచు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ ఇంటి ఆడపడుచు చేతిని పట్టుకుంటేనే ఆ నిధి ఓపెన్ అవుతుంది. లేదంటే ఆ నిధి ఎప్పటికీ ఓపెన్ కాదు. ఏ విధంగా చూసుకున్నా ఆ ఇంటి ఆడపడుచు చేతి ద్వారానే ఆ నిధి తలుపులు తెరుచుకుంటాయి. ఇది వాస్తవం అని చెప్పటంతో ఆ ఇంటి ఆడపడుచు గురించి తెలుసుకొని ఆమెను అడగటంతో ఆమె ఒప్పుకోలేదు. కానీ బలవంతంగా ఆమెను చెరువులోనికి తీసుకుని వెళ్ళటంతో ఆ చెరువులోనే ఆమె మరణిస్తుంది. అది తెలిసిన ఆమె భర్త కూడా కొన్ని రోజులకి ఆమె లేదు అన్న విషయాన్ని తట్టుకోలేక మరణించాడు. ఆమె చనిపోయినా కూడా తన ప్రయత్నాన్ని విరమించలేదు కరుణాకర్. అలా కరుణాకర్కి కూడా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెద్దవాడు అవుతున్న తనలో ఉన్న ఆశ, కోరిక మాత్రం తగ్గలేదు. ఆ నిధులను ఎలాగైనా సంపాదించుకోవాలి అన్న కుతూహలం, ఆశతోనే ఉన్నాడు. అలా తన ఆశలకి అమృతం పోసినట్లుగా తన కొడుకు ఆ భూపతి రాజా ఇంటి ఆడపడుచునే ప్రేమించాను అంటూ రావటం తనకు ఇష్టం లేదు అన్నట్లుగా ఫస్ట్ వాళ్ళ ముందు నాటకమాడాడు. అదే సమయంలో కరుణాకర్ భార్య కూడా ఆరోగ్యం బాగోలేక మరణించింది. కొంతమందికి ఆ చెరువులో నిధి ఉంది అని తెలిసి దానిని వెతికి పట్టుకోవాలి, ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని దూకి బయటకు వస్తూ ఉంటారు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి టైంలో. అది తెలుసుకున్న కరుణాకర్కి కోపం వచ్చింది. ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఎవరు దూకకుండా ఆ నిధి నా సొంతం అవుతుంది, నేను మాత్రమే సొంతం చేసుకోవాలి ఆ నిధిని, మరొకరికి అది దక్కటానికి వీల్లేదు అని క్రూరంగా ఆలోచించి ఒక ముసలిని హిప్నటైజ్ చేయించి ఆ చెరువులోనికి పంపించాడు. అలా ఆ చెరువులోనికి దూకిన ప్రతి ఒక్కరూ కూడా ఆ చెరువులో ఉన్న ముసలికి బలయ్యి చనిపోయి శవాలుగా బయటపడుతూ ఉండటంతో అప్పటి వరకు ఆ చెరువులోనికి దూకింది లేదు. ఆ ఊరి వాళ్ళు ఎవరూ దూకలేదు. ఏదైనా కష్టాలు వచ్చి తట్టుకోలేక వాళ్ళు దూకినా కావాలి అని దూకి చనిపోయిన వాళ్ళు మాత్రమే. అలా ఊరిలో అనుమానం మొదలయ్యి
ఆ శవాలను చూస్తే వాళ్ళకు భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది భయపడి ఆ వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అనే భయంతో ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడే ఆ ఊరిలోనే ఉంటే ఖచ్చితంగా మేము బ్రతకము, చనిపోతాము ఏమో అనే భయం వాళ్ళ మనసులో కలగటంతో అది గమనించిన కరుణాకర్, అవును, ఆ ఊరిలో జనం ఉంటే ఇలా చేయటం కుదరదు కాబట్టి అని అన్యాయంగా ఆలోచించి అర్ధరాత్రి టైంలో ఆ ఊరిలో ఉన్నవారిని కొంతమందిని అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా ఆ చెరువులోనికి దూకించి బలి చేస్తూ ఉన్నారు. అలా ఆ చెరువులోనికి దూకి చనిపోయిన వాళ్ళని ఊరిలో ఎవ్వరూ పట్టుకోకుండా ఊరి చివర ఉన్న శ్మశానం దగ్గరకు తీసుకొని వచ్చి బయట కాటి కాపరికి అప్పగించి వాళ్ళ పనిని వదిలేసేవాళ్ళు. ఆనాటి నుంచి కూడా ఆచారం అలానే సాగుతూ వస్తుంది. అలా రోజులు మారుతూ ఉన్నాయి. కానీ కరుణాకర్ తన ఆశను మాత్రం వదిలేసుకోలేదు. ఎప్పటికప్పుడు ఆ నిధి మీద కోరిక పెరుగుతూనే ఉంది కరుణాకర్‌కి. తన ఆశ తీరుతుంది అనే విధంగా తన కొడుకు ఆ ఇంటి ఆడపడుచుని ప్రేమించి తీసుకొని రావటంతో, "నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించటం నాకు ఇష్టం లేదు" అని మాట్లాడి, ఎలాగైనా ఆ అమ్మాయి ద్వారానే ఆ నిధిని సంపాదించాలి అని అనుకుంటాడు. తన కన్నింగ్ బ్రెయిన్‌కి పదును పెట్టి.